భద్రాచలం పట్టణంలోని అక్షయ్ ఫంక్షన్ హాల్లో బుధవారం సమాజంపై సోషల్ మీడియా ప్రభావం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. TWJ ఐజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రికల స్థానాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఆక్రమించిన కారణంగా యూరప్ దేశాల్లో పత్రికల మనుగడ అంతరించిపోయిందని, ఈ పరిస్థితి మన దేశంలో కూడా వచ్చే అవకాశం లేకపోలేదని స్పష్టం చేశారు. నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటం వలన ఈ పరిణామం చోటు చేసుకుంటుందని పేర్కొన్నారు. రాబోయే కాలంలో డిజిటల్ యుగం సమాజాన్ని శాస్తుందన్నారు. డిజిటల్ యుగంలో అసలైన జర్నలిస్టులు చట్ట పరిధిలోకి వస్తారని, సోషల్ మీడియా ప్రతినిధులు చట్టం 10 దాటి పనిచేస్తారని, వారికి గేట్ కీపర్ లేని కారణంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అది సమాజానికి మంచిది కాదని అన్నారు. సమాజం మారుతున్న క్రమంలో ప్రచార సాధనాలలో మార్పులు సంభవించి చోటు చేసుకున్న పరిణామాలు ఇదే తరహాలో మునుముందు ఉంటాయనుకుంటే పొరపాటు అవుతుందని అన్నారు. 2025 వరకు 14 ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయని, అత్యధికులు 44 ఏళ్లలోపు వారే ఎక్కువగా దీని ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. ఇంటర్నెట్ను వీక్షించే వారిలో 16 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు ఉన్నవారు 33% మంది ఉన్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఐజేయు జాతీయ సెక్రటరీ జనరల్ సోమసుందర్, పట్టణ ప్రముఖులు పాకాల దుర్గా ప్రసాద్, ఐజేయు నేషనల్ కౌన్సిల్ సభ్యులు బివి రమణారెడ్డి, TUWJ ఐజేయు రాష్ట్ర కమిటీ సభ్యులు వేణు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు జాగు వెంకటరత్నం, కార్యదర్శి జనుముల రమేష్, జర్నలిస్టు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కమ్యూనికేషన్ సిస్టము ప్రజలు పత్రికలు ఎందుకు చదివేవాళ్ళు? సమాజ జ్ఞానాన్ని, ఏం జరుగుతుంది ప్రపంచంలో, దేశంలో, మన ప్రాంతంలో వార్తల రూపంలో చదవడానికి అవకాశం ఉంది. ఆ పత్రికల స్థానాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఆక్రమించింది. ఆ రోజుల్లో ఇప్పుడైతే ఎడిషన్స్ ఎక్కడికక్కడ వచ్చేసాయి. ఈ డిజిటల్ మీడియా ఏ రకంగా వచ్చింది, బ్యాక్గ్రౌండ్ గురించి నేను గమనించుకున్నాను. పేపర్ల కన్నా ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా వార్తలు వచ్చేస్తున్నాయి కాబట్టి ప్రపంచంలో అనేక పెద్ద దేశాలలో, యూరోప్లో ప్రత్యేకంగా పత్రికలు అంతరించిపోయాయి. ఎలక్ట్రానిక్ ఛానల్స్ వచ్చిన తర్వాత, ఎలక్ట్రానిక్ న్యూస్ ఛానల్స్ వచ్చిన తర్వాత పత్రికలు మాయమయ్యాయి. మన దేశంలో కూడా అలాంటి పరిస్థితి వస్తుందని ఊహించాము. ఎందుకు మన దేశం నిరక్షరాస్యత ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు ఎక్కువ శాతం ఉండటమా, దాదాపు ఇంకా 20% వరకు, 20-25% వరకు నిరక్షరాస్యత దేశంలో ఉన్నారు. మూసేసుకున్నాయి. డిజిటల్ వైపు ప్రయాణం చేయాలన్న భావంతో డిజిటల్ పత్రికలు కూడా పెట్టేసుకున్నారు. ఇక రాబోయే కాలం అంతా డిజిటల్ యుగం తప్ప ఇది దీన్ని ఏ రకంగా దీన్ని కలదండే టెక్నాలజీ ఏ రకంగా వస్తుందో ఊహకంలో ఊహకందుగా ఇదే డిజిటల్, ఇదే ఫైనల్ అనుకుంటే మానవ మేధస్సు పరిశోధనలో అంతం లేకుండా ఆలోచించే శక్తి మానవుడికి ఉన్నటువంటి నిరూపించడానికి అవకాశం. సెమినార్ వల్ల ఒకటి చక్కటి సబ్జెక్టు, ఇది చాలా అవసరం, మన సమాజానికి చాలా అవసరం. ఇవాళ సమాజంపై సోషల్ మీడియా ప్రభావం ఒక మంచి అంశాన్ని ఎంచుకొని ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా, నాకైతే చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. నేను ఇటువంటి మరిన్ని జరగాల రాబోయే. కె శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వక్తల్ని మరి అనేక సార్లు ఇటువంటి పెట్టేసి మరి సోషల్ మీడియాలో ఇవాళ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా కొత్తగా వచ్చింది, AI
వీటి పరిస్థితులు చూస్తామంటే వీటి పోగొట్లు చూస్తామంటే సమాజం ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. క్వశ్చన్ మార్క్. వాస్తవాలు కనుమరుగే పరిస్థితి కనపడతా ఉంది. నేను అర్థం చేసుకున్న వరకు, నేను తెలుసుకున్న వరకు సెమినార్ పైన మరి వారు క్లాస్ ఇచ్చినారు. శ్రీనివాస్ రెడ్డి గారు వారు ప్రముఖ సీనియర్ వారు విశాలాంధ్రలో వారు కూడా పనిచేసినారు. అప్పుడు నేను కూడా పనిచేసినాను. ఒక 2 సంవత్సరాలు విశాలాంధ్ర రిపోర్టర్ నేను కూడా పనిచేసినాను. అక్రెడిటేషన్ కార్డు కూడా తీసుకున్నప్పుడు బస్సులో తిరిగేది. నేను ఇంత టెక్నాలజీ లేదు. విశాలాంధ్ర ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నప్పుడు విశాలాంధ్ర విలేకరిగా అక్రెడిటేషన్ కార్డు పొంది బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అప్పుడు విశాలాంధ్ర ఫీల్డ్ వార్త రావడం అన్నింటిలో వచ్చిన తర్వాత లేట్గా వచ్చేది. చాలా ఇబ్బందులు కష్టాలు ఉన్నాయని అప్పుడు విశాలాంధ్ర మరి దాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో శ్రీనివాస్ రెడ్డి గారు క్రియాశీలక పాత్ర పోషించారు. ఇవాళ జర్నలిస్టులకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఉద్యమం జరిగేటప్పుడు కావాలని కోరుకున్నప్పుడు క్రియాశీలక పాత్ర పోషించినారు మన జర్నలిస్టులు. గాయాలైన దెబ్బలు తగిలి 24 గంటలు వార్తలు సేకరించే దాంట్లో, ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీకి వార్తలు పంపించే దాంట్లో మీ పాత్ర మరవలేనిది. మీరు లేకపోతే ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతుందో మరి ఇవాళ చెప్పే పరిస్థితి ఉండేది కాదు, తెలిసేది ఉండే పరిస్థితి కాదు ఢిల్లీకి కూడా. ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా జర్నలిస్టుల పాత్ర కూడా అమోఘం అదుపు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నా. అటువంటి జర్నలిస్టులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ కార్డుల విషయంలో కానీ మరి వైద్యానికి సంబంధించి కానీ కార్పొరేట్ స్థాయిలో వైద్యులు అందించే దాంట్లో కానీ తప్పనిసరిగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ వైపులో ముందర వేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నా. నేను ఎన్నో మొన్న చూశాను. చిన్న ఏఐ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఒక మనిషిని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, మనం లేకుండా కానీ ఒక మనిషిని ఎలా క్రియేట్ చేశారు. అసలు మనం మాట్లాడామా పెద్దలు మాట్లాడారు, అంత ప్రమాదంగా ఉందని చాలా చక్కగా చెప్పారు. అంటే మనిషి లేకుండా కానీ మనిషిని తయారు చేసి వదిలితే అంత ప్రమాదంగా ఉంటుందో మీడియాకి, అంత ప్రమాదం ఉంటుందని. ఈరోజు వర్కింగ్ జర్నలిస్ట్ అంటే ఏంటి, అసలు రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, అసలు మీడియా అంటే ఏంటి, మీడియా ఎందుకు అవసరం, మీడియా ఎంతమందికి అవసరం అనేది ఈరోజు సోషల్ మీడియా అంటే ఏంటని చాలా చక్కగా వివరించారు. సమాచారం అంటే పేపర్లను ప్రకటిస్తారు, నోటిఫికేషన్ అయినా ఇంకేదైనా దానికే వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి ఎంత వాల్యూ ఉంటుందో చెప్తే నేను చెప్తున్నాను. అసలు ప్రింట్ మీడియాకి ఎంత వాల్యూ ఉందనేది చాలా చక్కగా చెప్పారు. ఈరోజు నోటిఫికేషన్ అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో ఏం లేవు, సోషల్ మీడియాలో నమ్మలేము. అంటే ప్రింట్ మీడియాని నమ్ముతాం. ప్రింట్ మీడియా అనేది దాంట్లో ఏదైనా మనం నోటిఫికేషన్ ఇచ్చినా కానీ దాన్ని నమ్ముతాం. అలా నోటిఫికేషన్ కొరకు ఎదురు చూసేవాడిని, సెలక్షన్ కొరకు కూడా ఎదురు చూస్తామండి. అంటే పేపర్ చదువుకోవడానికి ఒక దూరంగా వెళ్ళి చదువుకునే పరిస్థితులు ఉండేవాళ్ళం. ఈరోజు నిజంగా నేను ఐఎమ్ క్రిటిసైజింగ్ టు ద సోషల్ మీడియా. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ టు ద రోబోటిక్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ టు ద AI, but I believe that some other, and I complacently told that one what are the electronic media and print media is better than the electronic media. మనం చెప్పగానే అది వచ్చేస్తాయి. ఈరోజు సార్ చెప్పారు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇప్పుడు ప్రింట్ మీడియా కానీ ఒక ప్రివెంటివ్ మెథడ్స్ ఉంటాయంటే ఆ స్టేజెస్ ఉంటాయి. ఇక్కడ జర్నలిస్ట్ రాస్తే ఒక స్టేజ్ అవుతుంది, మన డైరెక్టర్లు, ఎడిటర్, డెస్క్ ఎడిటర్లు, మేనేజర్ కూడా ఉంటుంది. అంటే మనం ఎంతవరకు రాయాలి అంతవరకు రాసి మనం చాలా చూస్తా ఉంటాం, మనం చాలా చెప్పామే, చాలా కట్ అయిందండి. అంటే ఎవరికి ఆపద కలగకుండా ఒక ప్రింట్ మీడియాని మనం అటు మేనేజ్మెంట్ ఎలక్ట్రానిక్ కానీ ప్రజలకు కానీ చెప్పిన మనం రాస్తున్న పేపర్ కానీ ఎప్పటికి లేకుండా చాలా చక్కగా రాస్తా ఉండేవాడు. ఈరోజు చాలా చక్కగా శ్రీనివాస్ రెడ్డి గారు చాలా చక్కగా అకాడమిక్ చైర్మన్ చాలా చక్కగా వివరించారు.